higher procurement prices benefits millions of farmers. If you increase the price of sugarcane, sugar cannot be cheaper than before. If you increase the price of procured wheat or procured paddy, rice and wheat for the consumer cannot be less. Sometimes, and I've written about this once, we are prepared to pay 15 rupees for a bottle of water, but we will not bear 1 rupee increase in the price of a kilo of rice or a kilo of wheat. We are prepared to pay 20 rupees for an ice cream cone, but won't pay 1 rupee more for a kilo of wheat or kilo of rice. 25 రూపాయలైనా ఇచ్చి ఐస్ క్రీం కొనుక్కు తింటాం. ఒక్క బాటిల్ మంచినీళ్లకు 15 రూపాయలైనా ధారపోస్తాం. కానీ బియ్యం రేటు కిలోకి 1 రూపాయి పెరిగితే మాత్రం గోల పెట్టేస్తాం. రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేసుకుంటాం. ఇది హోంమంత్రి చిదంబరానికి మధ్యతరగతి మనిషి మీద కలిగిన ఒక సరాసరి ఒపీనియన్. నిత్యావసరాల ధరలు తారాజువ్వలై ఆకాశాన్ని తాకేస్తుంటే కిలో పచ్చిమిరపకాయలు 90 రూపాయలకు కూడా పలకను పొమ్మంటుంటే ఈ ధరాఘాతాన్ని సమర్థించుకోవడం దగ్గరే చిదంబరం సారు ఈ రకంగా సెలవిచ్చారు. కాకపోతే ఈ మిడిల్ క్లాస్ వాడిని నమ్ముకునే కదా రిలయన్సోడు మన గల్లీలోకొచ్చి కూరగాయలు అమ్ముకుంటోంది. బిర్లా వాళ్లు అద్దాల మేడల్ లాంటి పచారీ కొట్టు పెట్టుకుంది. మొన్నటికి మొన్న వాల్మార్ట్ బోర్డులన్నీ బార్డర్లు దాటొచ్చి మన రీటైల్ మార్కెట్ మీద వాలిపోయింది. ఆడలేక మధ్యలో ఓడంటూ సైడ్ అయిపోతుంది ఈ ఒక్క చిదంబరుడే కాదు, ఆయన కొలీగ్స్ కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మధ్యతరగతిని దిగువ మధ్యతరగతిని నిండా ముంచేయడంలో పోటీ పడుతున్న వాళ్లే. మన గ్యాస్ మనకే అమ్మిపోతున్న ఘరానా దొంగల్ని చూస్తూ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతోందంటూ గాల్లో చేతులు పెస్తున్న పెట్రోలియం మంత్రి జనానికి సెల్ ఫోన్లు కావాలో మరుగుదొడ్లు కావాలో తేల్చుకోలేక ఎప్పటికప్పుడు సతమతమైపోతున్న ఒక పర్యావరణ మంత్రి, దారిద్ర్య రేఖను ఫలానా అని నిక్కచ్చిగా నిర్వచించలేని ప్రణాళికా సంఘం పెద్ద మనుషులు, వీళ్లంతా ఎంత పొడవాటి పాలనా దక్షులో మనకందరికీ తెలిసిందే. వీళ్ల టీం లీడర్ కూడా అసమర్థత సబ్జెక్టులోనే అడ్డంగా ఫెయిల్ అయిపోయినట్లు మొన్ననేగా వార్తలొచ్చాయి. కుంటుపడిన ఆర్థిక వృద్ధి, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, పతనమైన రూపాయి విలువ, ఈ 3 అభియోగాల మీదనే అపర ఆర్థికవేత్తనుకున్న మన్మోహన్ సింగ్ నే ముద్దాయిగా నిలబెట్టింది ఒక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పత్రిక. దాన్ని ఉటంకించుకుంటూ మన మీడియాలన్నీ కూడా పనికిమాలిన ప్రధానమంత్రి అంటూ ఇష్టం వచ్చినట్టు ఉపశీర్షికలు పెట్టేసుకుని నాన్ స్టాప్ గా వ్యాఖ్యానాలు చేసుకున్నాయి కూడా. మన్మోహన్ మీద రాళ్లేయడం సంగతి సరే సరే, మరి మన మాటేమిటి? పైనున్న కుబేరుడికి కిందున్న కుచేలుడికి మధ్యవర్తిగా పేరున్న మిడిల్ క్లాస్ మనిషి తన కుటుంబాన్ని బాధ్యతాయుతంగా నడుపుకుంటున్నాడా? కొంచెమైనా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాడా? పైసల్ని విచక్షణతో ఖర్చు పెట్టుకుంటున్నాడా అంటూ అదే రోజు ఇంకో జాతీయ దినపత్రిక నిగ్గదీసి అడిగేసింది. ఈ ప్రశ్నకు బదిలేది 15 కోట్ల పైచిలుకున్న మన మధ్యతరగతి కుటుంబాలనే అడగాలి. సదరు పత్రిక చెప్పిన లెక్కల ప్రకారం నిర్లక్ష్యం, పట్టులేనితనం, బాధ్యతారాహిత్యం, ఈ 3 వెధవలవాట్లతో సగటు మధ్యతరగతి పెద్ద మనిషి తన జీవిత కాలంలో వృధా చేస్తున్న మొత్తం అక్షరాల 48 లక్షల రూపాయలు. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది ముమ్మాటికి నిజం. 40 ఏళ్లలో ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే 48 లక్షలు ఆదా చేసే అరుదైన ఆలోచన కూడా. దీనికి మీరు చేయాల్సిందల్లా తినే తిండి వృధా కాకుండా జాగ్రత్త వహించడం ఒక్కటే. మరి మనం తినడం కోసం తయారయ్యే ఆహార ఉత్పత్తుల్లో 1/3 వంతు అంటే సాలీన 95 కిలోల ఆహారం చిట్ట చివరకు డస్ట్బిన్ లోకే చేరిపోతోందంటూ ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ తేల్చిపారేసింది. మనం తినడానికి కొనుక్కునే ఆహారంలో కనీసం 20% మిగిలిపోతోందన్నది ఒక అంచనా. గార్బేజ్ డంప్ యార్డ్స్ లో కనిపించే లక్షల టన్నుల చెత్తా చెదారమే ఈ క్యాలిక్యులేషన్లకు ఆధారం. పిల్లాడు తినకుండా మారం చేస్తే మిగిలిపోయిన పెరుగన్న నుంచి చాన్నాళ్లుగా ఫ్రిడ్జ్ లోనే ఉండి మగ్గిపోయిన ఖరీదైన ద్రాక్ష పళ్ళు, బెస్ట్ బిఫోర్ డేట్లు చూసి చూడగానే విసిరి పారేసే కూల్ డ్రింక్ బాటిళ్ల దాకా అల్టిమేట్ గా అన్ని చెత్తపుట్టకే సమర్పించేసుకుంటున్నాం. ఇది మనకు తెలియకుండానే మనకు మనం చేసుకుంటున్న ఆర్థిక ద్రోహం.
మన దేశంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆహార ఖర్చుల కోసం నెలకు 15,000 వెచ్చిస్తే అందులో 750 రూపాయల విలువైన ఆహారం చెత్తలోకే వెళ్లిపోతోంది. దీన్ని 40 సంవత్సరాల పాటు రెగ్యులర్ ప్రీమియంగా భావించుకుంటే సాలీనా 12% వడ్డీ వేసుకుంటే చివరకు మనకొచ్చే టోటల్ 48 లక్షలు. ఎస్, ఇట్స్ నియర్లీ 48 lakhs ఇన్ రూపీస్. సో మన భవిష్యత్తే కాదు, దేశ భవిష్యత్తు కూడా మన చేతుల్లోనే ఉందన్నది ఈ కూడికలు తీసివేతల సారాంశం. ఇవాళే మొదలు పెట్టేద్దాం వార్ అగేన్స్ట్ వేస్ట్. మన గల్లీ చివర్లోని పచారీ సామాన్ల కొట్టు నుంచో లేకపోతే సూపర్ మార్కెట్ దగ్గర నుంచో దీనికి అంకురార్పణ జరగాల్సి ఉంది. మన విచ్చలవిడితనానికి ఇక్కడి నుంచే చరమగీతం పాడుకోవాల్సి ఉంది కూడా. బై 2 get 1 లాంటి రెచ్చగొట్టే పర్చేసింగ్ డీల్స్ కు లొంగిపోకుండా కాసింత సమయస్ఫూర్తితో షాపింగ్ చేయడం, అప్పుడప్పుడైనా కాస్త బుర్రను వాడడం తెలియాలి. ఏది కావాలో అది మాత్రమే కొనుక్కోండి. ముఖ్యంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ విషయంలో తీవ్రమైన పొదుపును పాటించండి. పారేయదగ్గ వాటిని ముందే ఊహించండి, వాటికి దూరం పాటించండి. ఇవేవీ మనకు తెలియని విషయాలు కావు, తెలిసినా గుర్తుండి చావని విషయాలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. బామ్మ చెప్పిన మాటే అయినా ఇప్పటికిప్పుడు ఇదొక్కటే కుటుంబ మరియు దేశ సౌభాగ్యానికి పనికొచ్చే మంగళకరమైన పరమ సూత్రం. దీన్ని గనక అమలు పరుచుకుంటే మనకు మనమే ఆర్థిక మంత్రులం. మధ్యతరగతి మనిషి విచ్చలవిడితనం గురించి చిదంబరానికి ఉన్న నమ్మకాన్ని తుంగలో తొక్కేయాలి. అప్పుడే మన కొనుగోలు శక్తిని ఆసరాగా చేసుకుని ఇంకే బహుళజాతి సంస్థలు మన మీదకి గద్దల్లా వాలిపోవు. వార్ అగెయిన్స్ట్ వేస్ట్.